ఆది బ్లౌజ్ ఎంతైనా ఉండొచ్చు, 32, 33, 34. ఆది బ్లౌజ్ ఎంతున్నా కానీ మనం కొలుచుకునేటప్పుడు కొలతలు నీట్గా పెట్టుకొని షౌల్డర్ డ్రాప్ దగ్గర కూడా ఒక పావించి మాత్రం తగ్గేటట్టుగా చూసుకోవాలండి. నెక్ దగ్గర, హ్యాండ్ కరువుల దగ్గర ఎప్పుడు జాగ్రత్తగా మెథడ్ చేసుకోవాలి. హ్యాండ్ పార్ట్ మాత్రం 1కి 2 సార్లు చంక భాగంలో మనం పెట్టుకున్న కొలత ప్రకారంగా ఉందో లేదో ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి నెక్ లెంత్ని బట్టి. ఆది బ్లౌజ్లో ఉన్నదాని ప్రకారంగా బ్లౌజ్ నెక్ కరెక్ట్గా ఉందో లేదో కొలుచుకోవాలి. నెక్ని భుజాల దగ్గర నుంచి 2 సమానంగా పట్టుకొని, ఒకసారి వీడియోలో చూడండి, 2 సమానంగా పట్టుకొని ఎక్కడ తేడా రాకుండా సాగినట్టుగా కూడా చేయకుండా చూడాలి. ఆది బ్లౌజ్ ఎంత ముడతలుగా ఉన్నా కానీ మనం పెట్టుకునే ఫోల్డింగ్ కటింగ్స్ మాత్రం కరెక్ట్గా పెట్టుకోవాలి. అప్పుడే బ్లౌజ్ పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది. భుజాల దగ్గర మీకోసం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఆ విధంగా సెట్ చేసుకుంటూ దాన్ని లాగినట్టు చేయకుండా నీట్గా చేసి పెట్టాలండి. ఎక్కడా కానీ షౌల్డర్ డ్రాప్ మాత్రం జారకుండా చూసుకోవాలి. నెక్ దగ్గర నుంచి భుజాల కుట్టు వరకు పైన ఎక్స్ట్రా కూడా చూసుకొని దాన్ని అక్కడ రౌండ్ షేప్ తిప్పుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంటుందండి. అసలు కటింగ్ తెలియకపోయినా, స్టిచ్చింగ్ తెలియకపోయినా మనకు ఈజీ మెథడ్లో కటింగ్ చేసుకోవచ్చు. అసలు బ్లౌజ్ బేసిక్స్ ఆది బ్లౌజ్ని ఉపయోగించుకొని ఏ విధంగా అయితే చేయగలుగుతామో దాని ప్రకారంగా వాళ్ళ సైజుల్ని బట్టి, ఎత్తుల్ని బట్టి కొంచెం మార్పులు వస్తాయి తప్ప పెద్దగా మార్పులు మాత్రం బాగా రావండి. హ్యాండ్ లోతు తీసే దగ్గర కూడా కరెక్ట్గా 1/4 ఇంచ్ డిస్టెన్స్లో తీసుకోవాలి. తీసిన దాన్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. నెక్ మాత్రం కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలండి. సైడ్స్ నడుము దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని తీసేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంతే పెట్టాలన్నమాట. ఇప్పుడు దాన్ని క్రాస్గా వేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా తీద్దామో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ వేసుకొని ఎలాగైతే ఉందో అలానే టక్ డాట్స్తో సహా మార్జిన్ లైన్ వేయాలి. టక్ డాట్ లైన్స్, మెయిన్ టక్ డాట్ లైన్ ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంత ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి. నెక్ దగ్గర కూడా ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా దాన్ని ఉపయోగించి పెట్టేసుకోవాలి. నెక్ డీప్ ఎంత, ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టి దగ్గర నుంచి మనకి సేప్ బెల్ట్ వచ్చే పార్ట్ వరకు కూడా అంతా కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి. ఇటు సైడ్ ఒకసారి తీసి చూపిస్తాను, సరిగా చూడండి. మీకు అటు సైడ్ నుంచి మార్కింగ్ కనపడలేదేమో అని ఇటు సైడ్ నుంచి మళ్ళీ మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. దీని పూర్తి వీడియో మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది మళ్ళీ.